తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల చోరీపై రాహుల్ మాట్లాడకపోవడం సిగ్గుపడాలి అని కేటీఆర్ అన్నాడు. ఇదే సమయంలో సిగ్గనే మాట గతంలో గుర్తు రాలేదని జూపల్లి అన్నాడు. నిజంగా ఇలా ఎట్టుందంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని అనుకున్నట్టుంది. గతంలో బీఆర్ఎస్ ఇదే ఫిరాయింపులను ప్రోత్సహించి ఎల్పీలను విలీనం చేసుకుంది. అప్పుడు ఫిరాయింపులు రైటు, అప్పుడు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు అభివృద్ధిని చూసి వచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారారు. అది గొప్ప పని. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దొంగలు, లంగలు, సిగ్గులేదు వాళ్ళకి. మనం చేస్తే సంసారం, బయటోడు చేస్తే ఎబిసారం. ఇప్పుడు ఇది కాంగ్రెస్ కూడా గతంలో కూడా ఇదే మాట ఉంది. ఫిరాయింపులు నిరోధక చట్టం తేవాలి, దాన్ని కఠినంగా అమలు చేయాలి. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద కూడా వాళ్ళనేమని చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఆ పార్టీని గెలిచిన ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొనుక్కుంటా మళ్ళీ ఫిరాయింపులు మేము పార్టీ మారలేదని వాళ్ళతోనే చెప్పించుడు. నిజంగా ఇది ఎటుపోతుంది రాజకీయాలు? ఇప్పుడు గతం బీఆర్ఎస్కి అంటానికి రైట్ లేదు, వీళ్ళు కూడా ఇది రైట్ అని వీళ్ళు చెప్పడం కాంగ్రెస్ వాళ్ళు కూడా రైట్ లేదు. నిజంగా ఈ విషయంలో మాత్రం ఇద్దరిది బ్లండర్ మిస్టేక్, ఇద్దరిది ఖచ్చితంగా తప్పుడు.